ఆర్థిక అసమానతలు తగ్గించేదానికి వెల్ఫేర్ ఇస్తూనే ఇంకొక పక్క P4 కూడా తీసుకొచ్చాం. ప్రభుత్వం చాలా స్పష్టంగా ఒక హామీ ఇచ్చాం, అభివృద్ధి చేస్తాం, సంక్షేమ కార్యక్రమాలు ఇంకా మెరుగ్గా చేస్తాం, అందరినీ సాధికార వైపు తీసుకెళ్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. నమ్మారు. 94% మాకు స్ట్రైక్ రేట్ ఇచ్చారంటే ఈ ప్రభుత్వం పైన పెట్టుకున్నటువంటి అచంచలమైన విశ్వాసం. ఆ విశ్వాసాన్ని మేము మళ్ళీ తిరిగి నిలబెట్టుకోవాలంటే ఎన్డీఏ కూటమి, నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మేమందరం దీన్ని ఎప్పటికప్పుడు పర్ఫార్మెన్స్ చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఆ పర్ఫార్మెన్స్ చేయడానికే ఈరోజు మీరు చూసినప్పుడు మంత్రులు ఎంత పనిచేసినా అధికార యంత్రాంగం కూడా దీన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు పోస్టింగ్స్లో కూడా మీరు చూశారు. 1 ఇయర్ తర్వాత నేను చాలా డెప్త్కి వెళ్ళాను. నాకు ఉండే డేటా పాయింట్స్ అన్నీ తీసుకున్నాను. దాన్ని బేస్ చేసుకొని అన్ని విధాలు ఆలోచించిన తర్వాత ఎవరిని ఎక్కడ పెడితే అనుకున్న లక్ష్యాలకు దగ్గరగా చేరగలుగుతాము, మిమ్మల్ని అందరినీ ఎంపిక చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కొత్తగా వచ్చిన కలెక్టర్స్కి అందరికీ మనస్ఫూర్తిగా ప్రజల తరపున, మా అందరి తరపున అభినందనలు, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. అదే సమయంలో పాత కలెక్టర్స్కి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, మీలో కాంప్లసెన్సీ ఉంటే అది కరెక్ట్ కాదు. మీరు చేసిన పని బాగా ఉందనే ఉద్దేశంతోనే మిమ్మల్ని కొనసాగిస్తున్నాం. అదే సమయంలో మీరు నిరూపించుకోవాల్సింది ఇంకా చాలా ఉంది.